ఏపీ లిక్కర్ స్కామ్లో అనిల్ చోక్రాకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 25 షెల్ కంపెనీలకు స్థాపించిన అనిల్ చోక్రా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్లు గుర్తించారు. అదానీ, లీలా, స్పయాగ్రో కంపెనీలకు నిధులు మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో బయటపడ్డాయి. రాజ్ కేశరెడ్డి, ముప్పిడి అవినాష్తో కలిసి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ముంబైలో పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్లో అనిల్ చోక్రాకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం ఫోన్ లైన్లో అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి. థ్యాంక్ యూ హరీష్. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ కేసులకు సంబంధించి రోజుకు ఒక నిందితుడు కొత్త పేర్లు కూడాను బయటకు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో A49 ఉన్న అనిల్ చోప్రాకు సంబంధించి ఏసీబీ కోర్టు గురువారం రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ఆయన చాలా వరకు కూడాను మనీ లాండరింగ్ పాల్పడ్డట్టు కూడాను ప్రాథమికంగా ఏసీబీ గానీ, ఇటు సిట్ గానీ, సిఐడి గానీ నిర్ధారించింది. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కొన్ని సంచలన విషయాలు కూడాను ఈ కేసులో బయటకు వచ్చినట్లుగా కూడాను తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న ఎవరైతే A1 రాజ్ కేశరెడ్డితో పాటు A7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డితో చేతులు కలిపి చోప్రా మనీ లాండరింగ్ పాల్పడినట్టు కూడాను రిమాండ్ రిపోర్ట్ లో అటు సిట్ పోలీసులు తెలియజేశారు. అలాగే అదానీ, లీలా, స్పయాగ్రో డిస్టిలరీస్ అనిల్ చోప్రా ఏదైతే షెల్ కంపెనీలకు డబ్బు మళ్లించారని, అంటే రాష్ట్రంలో ఏదైతే మద్యానికి సంబంధించిన భారీ కుంభకోణం జరిగినప్పుడు వేల కోట్ల రూపాయలు ఏదైతే నిధులు కూడాను దారి మళ్లించి ఆయా కంపెనీలలో ఇన్వెస్ట్ చేసినట్లు కూడాను ఇటు మనీ లాండరింగ్ కింద కూడాను అతన్ని అదుపులో తీసుకున్న సందర్భంగా విచారణలో చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద కూడాను 25 షెల్ కంపెనీలను ఆయన సృష్టించినట్లు కూడాను హరీష్ పోలీసులు, సిట్ పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన మీద తీవ్రంగా కూడాను ఒక ఆరోపణలు కూడాను సిట్ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ సంబంధించిన పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు కూడాను పాల్పడినట్టుగా కూడాను వారు గుర్తించారు. 3,000 కోట్ల రూపాయల వరకు కూడాను దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున కూడాను డబ్బులు చేతులు మారినట్లు కూడాను అటు సిట్టు ఆరోపించింది. దీనికి సంబంధించి విచారణ కూడా జరుపుతుంది. అయితే ఏసీబీ కూడాను ఇదే రకమైన కేసును కూడాను వారి మీద పెట్టడం జరిగింది. అంటే ఒక లిక్కర్ స్కామ్ సంబంధించి 3 రకాల కేసులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నాయి. సిఐడి, సిట్టు, అలాగే ఏసీబీ కూడాను ఆ కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా చోప్రాకు సంబంధించి 11 ఫోన్ నెంబర్లు ఆయన వినియోగించారండి. వాటికి సంబంధించి కూడాను ఫోన్ నెంబర్లు, లావాదేవీలు, బ్యాంకులకు సంబంధించి ఎక్కడ ఎలా నడిపారనే దాని మీద కూడాను ఇటు ఏసీబీ వాళ్ళు ఆ కేసుని ఇంకా కూడాను స్ట్రాంగ్ గా ముందుకు విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తం మీద కూడాను కొన్ని వేల కోట్ల రూపాయల మట్టికి దీనికి సంబంధించి స్కామ్ జరిగినట్లుగా సిట్ గానీ ఏసీబీ గానీ నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. అయితే నిబురపోయే అంశాలన్నీ కూడాను ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మనీ లాండరింగ్ సంబంధించి చేయటం ఒక ఎత్తి అయితే 11 ఫోన్ నెంబర్లు వాడి అనిల్ చోక్రా పెద్ద ఎత్తున కూడాను వందలాది బ్యాంక్ ఖాతాలు కూడాను ఓపెన్ చేసినట్లు కూడాను నిర్ధారించినట్లుగా తెలుస్తుంది హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.